తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మంత్రి నారాయణ చేస్తున్న కుట్రలతో నెల్లూరు రెడ్ క్రాస్ ప్రతిష్ట దెబ్బతినకూడదన్న ఆలోచనతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు మెరుగైన సేవలు అందించినట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రెడ్ క్రాస్ 13 ప్రాజెక్టులతో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సంస్థ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసినట్టు తెలిపారు. ఒక మంచి పేరు ప్రతిష్ట రావడం మీ అందరికి కూడా తెలుసు. ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసినాము, ప్రాణాలకు తెగించైనా కూడా కోవిడ్ టైంలో కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్కి రాష్ట్రంలో దేశంలో ఒక మంచి పేరుని తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల. అయితే గడిచిన కొంతకాలంగా దీని మీద కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం కూడా జరిగింది. ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు. మంచి మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు, చెప్పిన మాట మీద ఉంటాడు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ, వాటర్ సిస్టమ్ని కానీ, ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ, బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి, ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇందుక మనం 70,000 మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని. నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు. సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు. నేను దానికి సిద్ధపడే వచ్చినాను, పాలిటిక్స్ని చేస్తాను. ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరగా ఉండాలా, ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా కూడా నడుస్తాను. వాస్తవాలు తెలుసుకోవాలి. మీకు అధికారం ఉందని, అధికారం చేతిలో ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టీడీపీ చైర్మన్స్ చాలా దగ్గర ఉన్నారు, చాలా జిల్లాల్లో ఉన్నారు. నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను. కానీ ఎవరిని కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు, ఏం మాట్లాడలేదు. సరే ఇక్కడ కూడా చేశారు, నేను దానికి కూడా కాదనట్లేదు. పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోండి, ప్రజలే న్యాయం చెప్తారు. కానీ ఒక 15 రోజులు 20 రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నాకెటు నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు, న్యాయం కాదు, ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను. నేను నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్గా. నేనైతే మీకు భయపడి మాత్రం కాదు, రెడ్ క్రాస్ని రోడ్లో పెట్టడానికి కానీ, రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చిలవలు పొలవలుగా మాట్లాడడానికి కానీ, రెడ్ క్రాస్ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు. సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో తలసేమియా చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి, ఎన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంతమందికి మనం పునర్జన్మను కలిగించాం. ఈరోజు వాళ్ళందరి కోసం 20 బెడెడ్ క్లినిక్ కడతా ఉన్నాం, ఒక బ్యూటిఫుల్గా కడతా ఉన్నాం. బ్లడ్ బ్యాంక్ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం. స్పాస్టిక్ సెంటర్కి ఒక మంచి ప్లే గ్రౌండ్ని రెనోవేట్ చేస్తూ ఉన్నాం. 20 డేస్లో వాటన్నిటిని పూర్తి చేయాలి. నాకు సంబంధించి నేను ఫుల్ టైమ్గా దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి దానికి ఏదన్నా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నేను కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్తా ఉన్నాను, మీ తరం కాదు, రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ని మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు, అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించరని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను. ఆ రెడ్ క్రాస్కు సంబంధించి నేను చైర్మన్గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని దానికి సహకరిస్తానని. హెచ్ఎంపీవీ వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూస్తుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఓ ప్రకటన చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదేమీ కొత్త వైరస్ కాదని 2001లోనే దీన్ని గుర్తించారని తెలియజేశారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని, సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జేపీ నడ్డా సూచించారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads
more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research, and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring country. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research, ICMR, and the Integrated Disease Surveillance Program has also been reviewed, and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చిన్నవలస గ్రామంలో ఇళ్లను కూల్చివేసిన ప్రాంతాన్ని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. నివాసితులకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా అక్రమంగా ఇళ్లను కూల్చివేయడం అధికారులకు తగదన్నారు. కోర్టు ఆదేశాలను పాటిస్తే నివాసితులు రోడ్డు పక్కన ఎందుకు నివాసం ఉంటున్నారో కోర్టుకు వివరించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఇల్లు నేలమట్టం చేశారు. ఈ రోడ్ సైడ్ వాళ్ళు వేసుకున్నారు. గ్రామానికి ఇబ్బంది లేదు, ఎవరు ఉండటానికి ఇబ్బంది లేదు, ఇంకొకరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వేసుకున్నారు. సరే, గ్రామ రాజకీయాలు ఏవో ఉంటే పడండి, మనకి ఎలాంటి అభ్యంతరం ఏమి లేదు. ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు. కోర్టు డెసిషన్ ఇచ్చింది, వాళ్ళు చేశారు. ఇచ్చే ముందు కోర్టుకి వీళ్ళు ఒక విన్నపం చేయాలి, అధికార యంత్రాంగం కూడా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో సుమారు 40 సంవత్సరాలు పైబడి వీళ్ళు ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ 40 ఏళ్ళలో ఎవరికైనా సరే ఇబ్బంది కలిగిందా? వీళ్ళ నుంచి చెప్పానండి గ్రామస్తులు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్డు వైడనింగ్ ఏదో అవుతుంది, రోడ్డు వైడనింగ్ అవుతుంది, ఇటు కొన్ని అటు కొన్ని తీయాలంటే మేము అర్థం చేసుకున్నాం. మరి ఇక్కడ రోడ్డు వైడనింగ్ లేదు, ఏదీ లేదు. వాళ్ళ జీవితాలని ఉగ్గిపోలు చేశారు. 40 ఏళ్ళుగా ఉంటున్నటువంటి వీళ్ళని ఈనాడు తొలగించడం వల్ల మీకు వచ్చినటువంటి ఉపయోగమే. రైట్, కోర్టులో వేశారు, కోర్టు డైరెక్షన్స్. ఆ కోర్టుకి మీరు విన్నవించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చారు అని అక్కడ సిచ్యువేషన్ ఇది. అందరూ పేదవాళ్ళు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి మనం తొలగిస్తే వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకు దయచేసి మీరు కోర్టు వారి పెద్ద మనసుతో దీన్ని రీకన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానిక రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, ఆర్ఎన్బి అధికారులు హ్యాస్ టు సబ్మిట్ టు ది కోర్ట్. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పి సిచ్యువేషన్స్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ది కోర్ట్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కోర్టుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేది లేకుండా ఎద్దినింది గొంతులో కట్టండి అన్నట్టుగా ఉంది. రైట్, బాగుంది, మీరు చేశారు. మీరు ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన ఏమైనా చేసిందా అధికార యంత్రాంగం? ఎక్కడ వీళ్ళకి ఇస్తున్నారు, వేర్ దే హ్యావ్ టు టేక్ షెల్టర్, అది పరిగణలోనికి చేసుకోవాలి కదా. రైట్, ఎక్కడో ఆర్ఆర్ కాలనీ దగ్గర అంటున్నారంట, ఇది ఎక్కడ 9 ఇళ్ళు ఎక్కడో ఇస్తున్నారంట. మంచిది, ఏమనమనండి, ఏంటిది? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ ఆలోచనలు విడనాడాలి. ఆలోచనలు విడనాడితేనే సమాజంలో అశాంతి లేకుండా శాంతియుతంగా ప్రజలు బ్రతుకుతారు. అందుకే నేను చాలా స్పష్టంగా ఇటు ప్రభుత్వానికి అటు కోర్టు వారికి కూడా
మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన 4 నిందితులను 5 రోజుల కస్టడీకి కావాలంటూ మచిలీపట్నం జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మచిలీపట్నం సబ్ జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి నిందితులను తీసుకువెళ్లి అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. A2 మానస్తేజ్, A3 కోటిరెడ్డి, A4 మంగారావు, A5 బాలాంజనేయులు రిమాండ్లో ఉన్న వీరిని ప్రత్యేక పోలీసు వాహనంలో తాలూకా PS కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలో ఫిర్యాదుల స్వీకరణకు నూతన పంథా, పోర్టల్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా పాలిటెక్నిక్ శిక్షణలో మార్పులు, విజయవాడ పాలిటెక్ ఫెస్ట్ లో స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కార్ రేసింగ్ ప్రాక్టీస్, కారు అదుపు తప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టి ఆగిపోవడంతో తప్పిన ముప్పు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల లెక్కింపు, 3,80,00,000కు పైగా ఆదాయం వచ్చినట్టు అంచనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.